హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అన్షు వ్లాగ్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ కామెంట్ కూడా చేయండి. ఇదైతే మా ఇంటి పక్కన ఉన్న అల్లం నేరేడు చెట్టు. పళ్ళు అయితే చాలా బాగా అయినాయి. సో ఇంకా కొన్ని తీసుకొని వచ్చాము మేము. చాలా టేస్టీగా ఉన్నాయి. ఇవే అల్లం నేరేడు పండ్లు, ఇంకా చాలా తెచ్చాము కానీ మేమైతే కొన్ని తీసుకున్నాము. చాలా టేస్టీగా ఉన్నాయి. ఇక్కడైతే మా ఆయన కోళ్ళు తీసుకొని వచ్చారు కదా, సో వాటి కోసం ఇక్కడ గుడి ఉండే, కట్టెలతో చేసింది, వెదర్ బొంగులతో. అదైతే మా ఆయన తీసుకొని వస్తున్నాడు క్లీన్ గా వాష్ చేసి. సో ఇంకా ఇక్కడే పెడుతున్నారు కాబట్టి చెట్లను కొంచెం అక్కడ సైడ్ కు జరిపేసి పెట్టాము. మా ఆయన అయితే దాని కెమికల్ తీసుకొని వస్తున్నారు. నీట్ చేసి క్లీన్ చేసి వాటిని కొంచెం ఎండలో ఎండబెట్టిన తర్వాత అయితే తీసుకొని వచ్చారు. ఎందుకంటే కొంచెం ఇక్కడే కదా బేబీ బాబు కూడా ఉంటాడు, సో వాడికి కూడా కొంచెం ఇన్ఫెక్షన్ కాకుండా ఉండాలి. ఇంట్లోనే ఉంచుకుంటారు 2 days 1 days, కాకపోతే మంచిది కాదని చెప్పేసి ఇక్కడికైతే తీసుకొని వచ్చాం. కింద కూడా మాకు గుళ్ళు ఉన్నాయి, ఐ మీన్ కోళ్ళ గుడి. వాటికైతే ఎందుకు ఉండదు అంటే ఆ కోళ్ళు కొత్త కోళ్ళని వస్తే పొడిచేస్తాయి అన్నమాట. కాబట్టి ఈ కోళ్ళని అయితే ఇప్పుడు మాత్రం పెట్టలేము అక్కడ. అక్కడ తీసుకొని వెళ్ళాం అనుకో మస్తు పొడిచి చంపేస్తాయి. ఇంకా చాలా కోళ్ళు ఉన్నాయి కింద, అవే చాలాగానం పొడుచుకుంటాయి. ఇంకా పిల్లలు తీసిన తర్వాత ఇంకా కొత్త కోళ్ళని చూస్తే ఇంకా ఘోరం చేస్తాయి. ఆల్రెడీ మా ఆయన తెచ్చింది 2 కోళ్ళు, అవే పొడుచుకుంటున్నాయి. ఇంకా బయట కోళ్ళని తీసుకొని పోయి వీటిని వేసామంటే ఇంకా చంపేస్తాయి. అందుకని కోళ్ళ గుడిని అయితే నీట్గా కడిగి తీసుకొని వచ్చేసి ఆరబెట్టుకొని పట్టుకొని వచ్చిండు. ఇక్కడైతే పెడుతున్నాం అనమాట మేము. ఈ కోడికి కొంచెం ఆయన సెట్ చేస్తున్నాడు, అందులో కవర్ వేసి నీట్ గా చేసి, ఎందుకంటే వాటికి తినడానికి పడుకోవడానికి కూడా కొంచెం కన్వీనియంట్ గా ఉండాలి. అండ్ ఇంకొకటి మోర్ ఓవర్ నైట్ మొత్తం పెడతాం కదా, వాటికి షిట్ ఇట్లా పోతుంది కాబట్టి నీట్ గా చేయడానికి చెప్పేసి తీసుకొని వస్తున్నాను. అట్లా అన్నమాట. ఇదైతే క్లీన్ చేసి వాటిని కవర్ వేస్తున్నారు లోపల. ఎంత పడుతుంది ఎంత అవుతుంది చూస్తున్నాడు, కవర్ వేసి నీట్ గా సెట్ చేస్తాడు. ఎంతైనా ఈ రోజుల్లో అన్ని కల్తీ జరుగుతున్నాయి. గుడ్లు, పాలు, తిండి, ఏదైనా బిస్కెట్లు, చాక్లెట్లు, ఆయిల్, ఎవ్రీథింగ్ కల్తీ జరుగుతున్నాయి. మనవి మనం పెంచుకుంటే బెస్ట్ అసలు. అమూల్ మిల్క్ చాలా మంచిది అని అంటారు, అది అసలే రీసెంట్ గా తేలింది కదా అందులో కల్తీ జరుగుతుందని. అసలే బర్రెపాలు, ఆవు పాలు ఇట్లా మనము మన దగ్గర కొన్ని తెలిసిన వాళ్ళ దగ్గర తెచ్చుకుంటే బెటర్ అసలు. ఎందుకంటే పిల్లలకి ఎస్పెషల్లీ, పెద్దలకు కాదు కానీ చిన్నపిల్లలకి ఇచ్చే వాటిల్లో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. 1 year తర్వాత బేబీస్ కి ఆవు పాలు కానీ బర్రెపాలు కానీ పెట్టమంటారు, మదర్ మిల్క్ తో పాటు అండ్ అడిషనల్ ఫుడ్ తో పాటు. సో మనం నమ్మి పాల ప్యాకెట్ల పాలు అయితే అస్సలు పెట్టదు, చాలా కెమికల్స్ కలుస్తాయి అందులో. కెమికల్ లేకుండా ఏది జరగట్లేదు ఇవాళ రేపు. కాబట్టి గుడ్లు కూడా, అంగన్వాడీ గుడ్లు కూడా కొన్ని బాగుంటాయి, కొన్ని అయితే ఖరాబ్ అవుతాయి. కొన్ని ఒకసారి అయితే నేను అంగన్వాడీ గుడ్డు ఉడకబెట్టిన, అది ప్లాస్టిక్ రబ్బర్ రబ్బర్ అనిపించింది నాకైతే. ఆ గుడ్డు పాడేసేసిన. ఇంకా అప్పటి నుంచి ఆ గుడ్లు అయితే అస్సలు పెట్టాను. మా ఇంట్లో ఉన్న గుడ్లే పెడతా, లేకపోతే అసలు వేడి చేస్తా అని చెప్పి కూడా గుడ్లు పెట్టాను. నాటుకోడి గుడ్లు అయితే వేడిని చేస్తుందని ఎందుకంటారంటే దాంట్లో హై ప్రోటీన్ ఉంటుంది. ఈ కోళ్ళు అనేటివి బయట ఫారం కోళ్ళు ఏంటంటే దానా తింటాయి, లోపల ఉంటాయి, ఇంట్లోనే ఉంటాయి, ఏం తీసుకోవు. ఇవైతే ఊరుకోళ్ళు అయితే ఇక్కడక్కడ తిరిగితే ఫుల్ ఎంజాయ్ చేస్తే హ్యాపీగా ఉంటాయి, తింటాయి, తిరుగుతాయి, అంతా స్ట్రాంగ్ ఉంటాయి. అండ్ అవి తీసుకున్న ఫుడ్ కూడా వాటికి నచ్చినవి తీసుకుంటే, ఫుల్ ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే పురుగులు కానీ ఇది కానీ అది కానీ ఎర్రనలు కానీ తింటాయి. కాబట్టి వాటికి ప్రోటీన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఫుడ్ కూడా మనం నాటుకోడి గుడ్లు చూసుకున్నట్టయితే సైజ్ చాలా చిన్నగా ఉంటుంది. అదే మనం కోడిగుడ్లు తీసుకొచ్చినైతే ఇంత లావు, ఇంత పెద్దగా, ఇంత పొడుగు ఉంటాయి. కానీ అది కరెక్ట్ కాదు. ఈ గుడ్ అయితేనే కరెక్ట్. అండ్ ఇంకొకటి వైట్ సోనా అనేది మన నాటుకోడి గుడ్లలో తక్కువ ఉంటుంది, ఎల్లో ఉంటుంది మంచిగా ఉడకబెడితే. కాకపోతే ఇందులో ఏంటంటే మంచిగా ఉంటాయి, ఇది అది రెండు సూపర్ గా, ఒక పర్ఫెక్ట్ గా తినడానికి కంప్లీట్ గా సఫిషియెంట్ గా ఉంటాయి నాటుకోడి గుడ్లు. ఎందుకంటే వాటికి ఇంజెక్షన్స్ ఇస్తారు, హార్మోనల్ ఇంజెక్షన్స్, ఎగ్స్ రావడానికి. కాబట్టి అవంతలా జరుగుతాయి. మొత్తంగా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఏదైనా సరే పిల్లలకి ఇచ్చే ఫుడ్ మనం జాగ్రత్తగా చూసి తీసుకోవాలి. వీలైతే కోళ్ళని తెచ్చి సాదుకోవడం ఉంటే మనకు వీలు పడితే, లేదు అనుకుంటే తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకోవాలి. ఆర్ మిల్క్ అయితే మనం ఊర్లలో ఉన్న వాళ్ళకి, విలేజెస్ వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు మిల్క్ పరంగా.
ఎందుకంటే బర్రెలుంటాయి, ఆవులుంటాయి, పాల బూత్ కేంద్రాలు గూడంగా ఉంటాయి. లేదంటే మనకు తెలిసిన వాళ్ళు చాలా మందుంటారు ఊర్లల్లో. బర్రెలు చాదేవాళ్ళు, ఆవులు చాదేవాళ్ళు. వాళ్ళ దగ్గరికెళ్ళి పైసలిస్తే వాళ్ళు గూడా పూస్తారు. కాబట్టి మనకంత ప్రాబ్లమ్ ఉండదు. కాకపోతే సిటీలో ఉన్న వాళ్ళకేందంటే దొరకవు. దొరికినా చాలా రేర్. కాబట్టి వాళ్ళకు కొంచెం ఇబ్బందనే చెప్పాలి. మేమైతే ఇక్కడ కోళ్ళగూడుకైతే సెట్ చేసేసినాము. ఇంకా నైటయితే కమ్మేసిర్రు. వాటికి ఇప్పుడు ఎలా ఉంటాయో చూడాలి. కొట్లాడుకుంటున్నాయా? మంచిగుంటున్నాయా? మాక్సిమం నైట్ తీసుకొచ్చిన కాడ నుంచి 2 కొట్లాడుకుంటా ఉన్నాయి. మంచిగుంటే సరిపోతది. ఇక్కడైతే నేను మార్నింగ్ బట్టలైతే ఉతికి ఆరేసేసిన. ఇంకా నేనైతే పని చేసుకున్నా కొంచెం బట్టలు చేసి. ఇక్కడ చూస్తున్నా ఇంగ నేను కొట్లాడుతున్నాయా? ఇవి ఏం చేస్తున్నాయి అని చెప్పేసి చిన్నగా సందులలోకెళ్ళి చూస్తున్నా. అంటే ఇవి ఏం చేస్తున్నాయో తెలవదు కదా! మళ్ళీ నేను డోర్ తీసి బయటకొచ్చినాయనుకో ఇంగ మా ఆయన నన్నొచ్చి తిట్టి తిట్టి పెడతాడు. మా అత్తమ్మ అయితే ఫుడ్ తీసుకొని వచ్చేసింది చిన్నోనికి నాకని చెప్పేసి. ఇంకా కొంచెం వాడికి తినిపించిన. ఇంకా నేను తింటున్న బెండకాయ చారు. మా అత్తమ్మ అయితే సూపర్ చేస్తది బెండకాయ చారు, పప్పుచారు. ఇదైతే సత్యనారాయణ చెట్టు. మా నేను బ్లౌజ్ స్టిచ్చింగ్‌కి ఇవ్వడానికెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరుండే అక్కడి నుంచి తీసుకొనొచ్చిన. ఇక్కడ మా ఇంటి పక్కకైతే కథ జరుగుతుంది. ఎల్లమ్మ కథ చెప్పించుకునేటోళ్ళందరూ ఇక్కడ ఎల్లమ్మ టెంపుల్ దగ్గరే ఉంటది మా దగ్గర. అక్కడికొచ్చి ఆడ అమ్మవారికి బియ్యం పోసి ఇట్లా చేసి డప్పులు అవన్నీ కొట్టి తీసుకొనెళ్తారన్నమాట. సో, మంచిగా చేసుకుంటారు. ఊర్లలో ఇట్లాంటివన్నీ జరుగుతాయి. మా గుడి దగ్గరైతే మా ఊర్లో అయితే ఇదే ఉంటది మా సైడ్ గుడి. చాలా మంది ఇక్కడికే వస్తారు ఎల్లమ్మ పండగ చేసుకోవడానికి. ఇంకా సౌండ్ అయితే మామూలుగా రాదు. ఆ డోర్లు కొడుతుంటారు, ఇవి కొడుతుంటారు, అవి కొడుతుంటారు. అందుకే కొంచెం మంచిగా అనిపిస్తది. పక్కకే ఉంటాం గదా! చూస్తాం మేము మా ఇంటి కాడికెళ్ళి గూడంగా. ఇంటి ముందుకైతే ఆ గుడిది మాకే ఉండే కడిగి చేసేది అమ్మవారిది. కొన్ని ఇష్యూస్ వల్ల కాలేదు. ఇగ గవర్నమెంట్‌కి ఇచ్చేసిర్రంట. నాకు అసలు తెలవదు. అన్నారు మా హస్బెండ్ వాళ్ళు. లొల్లిలయినయి మేము చేస్తాం, మేము చేస్తాం అని జెప్పేసి. సో, ఇదే అండి ఈరోజైతే వ్లాగ్ ఇంతటితో ఆపేస్తున్నాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో కూడా నాకైతే కామెంట్ చేయండి. థాంక్ యూ సో మచ్.